అందరికీ మరణాత. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామములో మీ అందరికీ మా శుభములు తెలియజేయుచున్నాము. జీవాహారము అనే అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనము ధ్యానించుకుందాము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 1వ వచనము. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. ఇక్కడ మనము చూచినట్లయితే 13వ అధ్యాయము అలాగే 14వ అధ్యాయంలో మోషే యెహోషువ కాలేబుతో పాటు 10 మందిని మరి కనాను దేశమునకు పంపించడము మనము చూస్తాము. మరి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మరి చూచి రమ్మని వేగు చూడ్డానికి వారిని పంపించడం మనము చూస్తాము. అయితే వారు చూచి తిరిగి వచ్చి మరి మోషేకు దాని విషయమై తెలియజేయవలసిందిగా మోషే వారిని పంపించడము మనం ఇక్కడ చూస్తాము. అయితే మరి 10 మందితో పాటు యెహోషువ కాలేబు కూడా వెళ్ళి తిరిగి రావడము మనము చూస్తాం. అదే 13వ అధ్యాయంలో మరి వారు ఏమని చెప్పుచున్నారంటే, అక్కడికి మేము వెళ్ళి ఉన్నాము, ఆ కనాను దేశము మంచి దేశము, కానీ అక్కడ ఉన్నవారు బలవంతులు, మేము వారిని ఓడించలేము అని వారిని చూచి వీరు భయపడి తిరిగి రావడం మనము చూస్తాం. కానీ యెహోషువ కాలేబు మాత్రము వారికి భయపడలేదు. 10 మందితో పాటు యెహోషువ కాలేబు కూడా వెళ్ళడం జరిగింది. ఆ బలవంతులని వారు కూడా చూడడం జరిగింది. కానీ దేవుని యందు వారు విశ్వాసం ఉంచారు. దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు, కనాను దేశమును ఇస్తానని వాగ్దానము చేసి ఉన్నాడు. కాబట్టి వారికి భయపడలేదు. ఈ 10 మంది అయితే మేము వారిని ఓడించడం మా వలన కాదు, మాకు శక్తి సరిపోదు అని చెప్పడం మనము చూస్తాం. కానీ యెహోషువ కాలేబు అయితే మనము అక్కడికి వెళ్ళి వారిని ఓడించగలుగుతాం, మన దేవుడు మనకి శక్తిని దయచేస్తాడని దేవుని యందు విశ్వాసం ఉంచారు. అనేక సార్లు మరి మనని మనుష్యులు మీరు ఇది చేయలేరు, మీ వలన కాదు అని చెప్పడం మనము చూస్తాం. కానీ ఇక్కడ వీరు కూడా 12 మంది వెళ్ళారు, వారితో పాటు యెహోషువ కాలేబు కూడా ఉన్నారు. ఆ 10 మంది వెనక్కి వెళ్ళిపోవడం మనము చూస్తాం, భయపడడం మనము చూస్తాం. కానీ యెహోషువ కాలేబు మరి బలవంతుడైన దేవుని యందు వారు విశ్వాసం ఉంచారు. మనం ఎలాగైనా వెళ్తామో దేవుడు కార్యము చేస్తాడు అని నమ్మి విశ్వసించారు. అనేక సార్లు దేవుడు వాగ్దానము చేశాక మన జీవితాలలో అది ఆలస్యమైనప్పుడు మనము విశ్వాసం యందు సడలిపోతాము. అలాగే ఎదుటి వాళ్ళని చూసి వారు ఒకవేళ బలవంతులైతే లేదా ఆ కష్టము చాలా పెద్దదిగా మనకి కనిపించినప్పుడు మనము భయపడే వారముగా ఉన్నాం. అనేకులు కూడా భయపడే స్థితిలో ఉండేవారుగా ఉన్నారు. కానీ బలవంతుడైన దేవుని వైపు మనము చూడాలి, ఆయనే విజయము దయచేసే దేవుడు. ఇక్కడ మనము చూచినప్పుడు ఆ 10 మంది అయితే భయపడి వెళ్ళిపోయారు, కానీ 20 మాత్రము దేవుని కొరకు నిలిచి ఉన్నారు. ఆయన వాగ్దానము చేసిన దేవుడు తప్పక వాగ్దానములను నెరవేర్పులోనికి తీసుకొని వస్తారని నమ్మి విశ్వసించి వారు ముందుకి సాగిపోయారు. దేవుడు వారికి తోడై ఉండి మరి వారి విశ్వాసము చెప్పున వారికి ఆ దేశమును దేవుడు దయచేసి ఉన్నాడు. మన ముందు ఆ శ్రమ పెద్దదిగా కనిపించవచ్చు, కానీ దానికంటే గొప్ప దేవుడు మనకి ఉన్నాడు, మనకి సహాయము చేసే దేవుడు మనకి ఉన్నాడు. కాబట్టి ఆయనపై మనము ఆధారపడవలసిన వారమై ఉన్నాం. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా గొప్ప దేవ, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవ, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును తండ్రి, 10 మందితో పాటు యెహోషువ కాలేబు కూడా ఆ కనాను దేశమునకు మరి వేగు చూడడానికి వెళ్ళినప్పుడు తండ్రి ఆ 10 మంది ఆ బలవంతులను చూసి భయపడి ఉన్నారు. కానీ యెహోషువ కాలేబు మాత్రము దేవా మీ యందు విశ్వాసం ఉంచి బలవంతుడు గొప్ప దేవుడు మాకు తోడై ఉన్నారని వారు ముందుకి సాగిపోయినట్లు ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగా బలవంతుడైన దేవుడు మిమ్మల్ని ఆశ్రయించి వారు సాగిపోయేలాగున సహాయము చేయండి. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో మీరు భద్రపరిచి దీవించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.